బలరాం. పసుపులేటి బలరాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. యా. నీ పేరమ్మా? నిన్నేనమ్మా? చెప్పమ్మా. మధులత. ఇంటి పేరు? పర్వతనేని. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి సార్. సాక్షి మీరు పెట్టండి. ఇక్కడ అబ్బాయి తరఫున మీరు పెట్టండి. ఏంటో పోలీసుడు పెళ్లికి కూడా సాక్ష్యం. థ్యాంక్ యూ. ఇక దండలు మార్చుకోండి. తీసుకోమ్మా. ఇప్పటి నుంచి మీరిద్దరూ చట్టబద్ధంగా భార్యాభర్తలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారిని డ్రాప్ చేస్తాం మనం. అలాగనే బాబు. అయ్యో ఏంటి సార్ ఇది? ఏం బాగాలేదు. ఇది ఆనందంగా మీ కూతురు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం. మీరు నా కాళ్ళు పట్టుకోవటం తప్పు. లేదు బాబు, సాంప్రదాయబద్ధంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయినా కనీసం మీ పాదాలని తాకైనా నా రుణం తీర్చుకునే బాబు. ఓకే ఓకే, ఇప్పుడు మీ బాధంతా నా రుణం తీర్చడం గురించేగా? అవును బాబు. అయితే ఓ పని చేయండి. చెప్పు బాబు. నా ప్రాణాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిమ్మంటావా? అవేం కాదండి. మరి వెంటనే మీరు ఆ గెడ్డం తీసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదేం కోరిక సార్? ఆయన గెడ్డం మీకేమడ్డం? ఆయన గడ్డం మాకడ్డం కాదండి. మరి రేపు మాకు పుట్టబోయే బిడ్డ నిద్రపోతుంటే ఈ తాతగారు వచ్చి ముద్దాడాడనుకో, ఆ గడ్డం గుచ్చుకొని ఏడుస్తాడు కదా, అందుకు. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. ఏమైంది అల్లుడు గారు? నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. చూసారా, మీ కూతురు నా ఇంటికి సిఐ భార్యగా రావట్లేదు, డిఎస్పీ భార్యగా వస్తుంది. ఇదంతా మధు మహిమ. ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. రేపా? ఎస్. పోస్టింగ్ ఎక్కడ సార్? హలో. ఏంటి సిగ్గుపడుతున్నావా? చూసావా మన పెళ్లి ఎంత యాక్సిడెంటల్ గా జరిగిపోయిందో? మన మ్యారేజ్ అవ్వడం, ప్రమోషన్ ఆర్డర్ రావడం, మనం వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది కదూ. అసలు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినట్టు లేదు, హనీమూన్ కోసం వచ్చినట్టుంది. అరే అరే అరే, ఏంటా ఎక్స్ప్రెషన్? షాక్ కొట్టిందా? మగాడి టచింగ్ ఫస్ట్ టైం అయినట్టు, అసలు మగ స్మెల్లే తగలనట్టు, ఫ్రెష్ సరుకులాగా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అరే నీ తస్సదియా, శవాన్ని చూడగానే సూసైడా మర్డరా అని క్షణాల్లో తేల్చి చెప్పే నా ముందే ఫ్రెష్ అన్న ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తున్నావా? తప్పమ్మా, అంతొద్దమ్మా. ఆడది రోడ్డు మీద కనబడితే మగాడు దాని బాడీ మొత్తం ఎక్స్రే చేసి ఆబగా చూస్తాడే, అలాంటిది నువ్వు వాడికి బెడ్ మీద హెడ్ నుంచి బొడ్డు దాకా టోటల్ బాడీ హ్యాండ్ వర్క్ చేసేసావు కదే. పెదాల నుంచి పాదాల దాకా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అప్పనంగా అప్పజెప్పేస్తే అసలే వయసులో ఉన్నాడు, ఆడు వదిలిపెడతాడా? అబ్బో,
మోఖం నుంచి మోకాల దాకా రోడ్డు రోలర్ దున్నినట్టు దున్నేసి ఉంటాడు కదూ. అసలే అరవిరిసిన అందగత్తివి. బాడీ మొత్తం వెన్నపోస్తం మర్దించి మరీ పెంచుంటావు. ఎవడు మాత్రం వదిలిపెడతాడులే. అయినా సంగతులన్నీ మనకెందుకు గాని, ఇవాళ మన ఫస్ట్ నైట్. ఓ సారీ మన ఇద్దరికి కలిపి ఫస్ట్ నైట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది గాని దా పడుకో. నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఆడిని ఊహించుకో. ఈలోగా నా పని నేను కానిస్తా. అడ్జస్ట్ అవ్వాలి మరి. దా దాదా రమ్మంటే అలా చూస్తావేంటే నా సీల్డ్ ప్యాకింగ్ సెకండ్ హ్యాండ్ వైఫా? అవునా? అవును, నేను సెకండ్ హ్యాండ్. నా మొగుడికి హెడ్ బొట్టు చూపించడం మాత్రమే కాదు, కలిసి పడుకుని బ్లడ్ కూడా కలుపుకున్నావురా. మెడ తోడ అని లేకుండా, రాత్రి పగలు చూడకుండా, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కక్కుతు పడ్డావురా. రారా రా, నా మొగుడితో ఎగిరిపడ్డ ఈ శరీరంతో చెత్త కుండీలో దొరికిన ఎంగిల విస్తరి కోసం ఆరాడపడే కుక్కలా వచ్చి పర్లురా పర్లు. ఆడది ఇష్టపడి మనసుని శరీరాన్ని ఒక్కడికే ఇస్తుంది. అది నేను తీరుకి ఎప్పుడో ఇచ్చేశాను. అతనే నా భర్త, నా సర్వస్వం. నేను చచ్చిన అతని భార్యగానే చేస్తాను. అయినా నన్ను తిట్టే హక్కు నీకెవరా ఇచ్చింది? నాకు పెళ్ళైందని తెలిసి కూడా మమ్మల్ని విడదీసి నా వెనకాలన్న ప్రాపర్టీ కోసం పెద్ద వీరశలింగ పంతుల్లాగా బిల్డప్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వురా లోపలివి. రే, నా చేత నువ్వెన్ని చిందులేయించినా నా పరాయి మీద పట్టానని సరిపెట్టుకుంటాను రా. నీలాంటి బ్రోకర్ గాడితో లోపర్ గాడితో బతకడానికి డిసైడ్ అయినప్పుడే నేను బండరాయిగా మారిపోయాను రా. రారా రా, వచ్చి తమతో సంతానం చెయ్యి. రారా. ఏమే నేనంత బేవర్స్ గండని తెలిసినప్పుడు నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నాను? ఏంటలా చూస్తున్నావు? అరిచి ఘీ పెట్టావుగా, వాడే నా మొగుడు, వాడే నా మనసులో ఉంది, వాడే నా సర్వస్వం అని. అందుకే వాడికే అప్పచెప్పా. నన్ను బ్రోకర్ అన్నారుగా నువ్వు అతని తాతగారు. అందుకే బ్రోకర్ పని చేసి మీ ఇద్దరిని కలిపా. నా బ్రోకర్ కమిషన్ నాకు ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటా. బ్రోకర్లు డీల్ కుదర్చడానికే గాని చెడగొట్టడానికి కాదని ఇప్పటికైనా అర్థమైందా తాతగారు? పిచ్చిదాన, నిన్ను చేసుకుంది నీతో కాపురం చేసి మొగుడుగా సెటిల్ అవుదామనో, మీ నాన్న ఆస్తి కొట్టేద్దామనో కాదు, మిమ్మల్ని కలపాలని. మీ ప్రేమ గురించి నాకు తెలుసమ్మా. కానీ రేంజ్ డిఫరెన్సులున్న ప్రేమలు మీ నాన్న లాంటి పెద్ద మనుషులు అడ్డుపడితే రోజుల్లో మాసిపోతాయని, గంటల్లో సమసిపోతాయని తెలిసిన వాడిని కాబట్టే మిమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించాను. మహా అయితే మాసిన గడ్డం తీసేదాకా మనసులో ఉంచుకుంటావు. మాక్సిమం ఓ బ్రాందీ బాటిల్ తాగి మర్చిపోతావు. కొన్నాళ్ల పాటు దేవదాసై మారిపోతావని ఎక్స్పెక్ట్ చేశా. తను కూడా పాత గాయాన్ని మర్చిపోయినట్టు వదిలేస్తుందనుకున్నాను. కానీ ఇద్దరే ప్రేమను గెలుచుకోవడం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరని చాలా లేటుగా తెలుసుకున్నాను. ఇంకా సాగదీస్తే మీ నాన్న మీ ఇద్దరిని బతకనివ్వడని డిసైడ్ అయ్యే ఈ నాటకం ఆడాను. అంతేగాని మాంసం తిన్నట్టు మీ ప్రేమను తినేసే మృగాన్ని కాదమ్మా. నువ్వన్నావు కదమ్మా నేను ఒక నాపరాయినని. ఈ నాపరాయి కూడా గుండెకాయ ఉందమ్మా. ఈ మోటు మనిషికి కూడా మనసు సంగతి తెలుసు. మీ అంత గొప్ప ప్రేమ కాకపోయినా నాకు ప్రేమ అంటే తెలుసు. ప్లీజ్ కాపాడండి, నన్ను కాపాడండి. నన్నేం చేయదు, నీకు దండం పెడతా. నన్నేం చేయదు. నిన్నేం చెయ్యను రా. ఈ లోకం నుంచే నీకు విముక్తి కలిగిస్తా. చంపేస్తా. వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపొద్దు. వద్దు.
వద్దు నన్ను చంపొద్దు వద్దు ప్లీజ్ వద్దు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదే కేసు పెడతావరా? వద్దు నన్ను చంపొద్దు వద్దు నన్ను చంపొద్దు రేయ్, నా పేరు జీకే, సన్ ఆఫ్ కే జీకే. హౌస్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇక్కడ మీరు చూసింది మటరే, చేసింది ఈ జిగ్గనే. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా కేసు పెట్టొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, శవాలైపోవచ్చు. మీరేం భయపడకండి. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. హత్య జరిగిన స్పాట్లో మీరున్నారని నాకు తెలుసు. ఆ హంతకుణ్ణి మీరు చూశారని కూడా నాకు తెలుసు. వాడెవడో చెప్పండి. కనీసం వాడు ఎలా ఉంటాడో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పే వివరాల మీదే టోటల్గా ఈ కేసు ఆధారపడింది. మీకెవ్వరి వల్ల ఏ హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఆలోచించకండి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా డిపార్ట్మెంట్కి సహకరించండి ప్లీజ్. మాట్లాడరే. వాట్? మాటలు రావా? ఓ షిట్. పెన్ ప్లీజ్ డాక్టర్. దీని మీద వాడి పేరేంటో రాయ్. కనీసం వాడు ఎలా ఉంటాడో రాయ్. కమ్ ఆన్, రైట్ డౌన్ ఐ సే. చదువు కూడా రాదా? బుల్షిట్. స్టూడెంట్ లాగా షోకులు మాత్రం చేసావు. సారీ. ఐఎమ్ సారీ డాక్టర్. కమ్ ఆన్, లెట్స్ గో. కూర్చోమ్మా. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది వదిన గారు. అవునవును, చేతిలో వీణొక్కటి లేదు గాని లేకపోతే సాక్షాత్తు మహాలక్ష్మియే. సంచి కాస్త మూస్తారా? వీణ మహాలక్ష్మి చేతిలో ఉండదు మాస్టారు, సరస్వతీదేవి చేతిలో ఉంటుంది. అదే అదే నా ఉద్దేశం కూడా అదే. నీ పేరేమిటమ్మా? చెప్పమ్మా. సుశీల. పేరు చక్కగా ఉంది. చూడమ్మాయి, సంగీతంలో రాగాలు కీర్తనలు ఏమైనా వచ్చా? ఎక్కువగా వాగేవాళ్ల బుర్ర రామకీర్తన పాడించడం బాగా వచ్చి. మీరు నోళ్ళు మూయండి. సంగీతం నేర్చుకుందండి. అలాగా? అమ్మా, ఏది ఓ మంచి కీర్తన పాడు. పర్లేదు, పాడమ్మా. పలుకే బంగారమాయేరా కోదండ పాణి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, పలుకే బంగారమాయేరా, పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువా చక్కని స్వామి, పలుకే 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 పలుకే. పలుకే పలుకే అంటూ అక్కడే పలుకుతున్నావేంటమ్మా? బాగానే పలుకుతున్నావుగా, పూర్తిగా పలికే. పలుకు. అయ్యో అయ్యో అయ్యో, వీడెవడండి పట్ట పగలే మన ఇంట్లో దూరి
ఆయనే పోలీస్ అండి. అవునండి. అవును వదిన గారు, వాడే మా అబ్బాయి. మీ అబ్బాయా? ఏంటి నీకు ఆలు రావా, ఏబిసిడీలు తెలియవా, నువ్వు బెబ్బెబ్బెబ్బేవా? మాట్లాడు. నేను మూగుదాన్ని కాదు, చదువురాని దాన్ని అంతకన్నా కాదు. మరెందుకు అలా నాటకం ఆడావు? ఏ పోలీసులంటే నవ్వులాటగా ఉందా? నడి బజారులో ఒక హత్య జరిగితే కళ్ళతో చూసిన వాళ్ళంతా గుడ్డి వాళ్ళమని తప్పుకుంటే, చదువుకున్న దానివి, లోక జ్ఞానం తెలిసిన దానివి నీకేమైంది? భయం వేసింది. ఎస్, సాక్ష్యం పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారని భయం వేసింది. కేసు పేరుతో కోర్టు చుట్టూ రౌండ్ కొట్టిస్తారని భయం వేసింది. అర్థం కాని రూల్స్ తో, అడ్డమైన ప్రశ్నలతో గుచ్చి గుచ్చి పీడించి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తారని భయం వేసింది. పోలీసులంటే అంత అపనమ్మకమా? అవును, అపనమ్మకమే. మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి దిక్కులేదు, ఇంకా సాక్షి ప్రాణాలను కాపాడతారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏ, నేనన్న దానిలో అబద్ధమే ఉంది? గుండెల మీద చేసుకుని ఏ పోలీస్ అయినా నేను ఖచ్చితంగా 24 గంటలు బతకగలను అని చెప్పగలరా? అంతెందుకు, కేబినెట్ మినిస్టర్స్ ప్రాణాలకి రక్షణ లేదు. అలాంటప్పుడు మీ పోలీసుల్ని నమ్మి, అయ్యా నేను హత్య జరుగుతుండగా చూశాను, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను అని కోర్టు మెట్లెక్కితే ఆ హత్య చేసిన వాడే నన్ను హత్య చేయడానికి గ్యారెంటీ ఏమిటి? చూడండి, సిన్సియర్ గా డ్యూటీ చేసి గొప్ప ఆఫీసర్ గా పరమవీర చక్ర బిరుదు పొందాలని మీకుందేవో కానీ, లేనిపోని గొడవల్లో తలదూర్చి అడ్డమైన బురద అంటించుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, చాలా గొప్పగా చెప్పావు. థ్యాంక్ యూ. నువ్విలాగే నీ సాటి వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండు. హత్య చేయబడ్డ అమాయకుల ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్లు చల్లగా ఉండు. వస్తా. కానీ ఒక్క విషయం, ఇదే సమస్య నీకెదురైనప్పుడు నీకు సాయం చేయటానికి నీ పక్క వాళ్ళు కాదు కదా, నీ కన్నీళ్లు తుడవటానికి కనీసం నీ చేతి వేళ్లు కూడా ముందుకు రావు. గుర్తుంచుకో. గుడ్ బై. నేను చెప్తాను, నేను సాక్ష్యం చెప్తాను. వాట్? ఎస్, పోలీసుల్ని పోలీసులాగా చూసిన నేను, పోలీసుల్లో కూడా మానవత్వం ఉన్న మనుషులుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. కానీ నేను సాక్ష్యం చెప్పాలంటే ఒక కండిషన్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వాట్ ఆర్ యు టాకింగ్? సాక్ష్యానికి పెళ్లికి లింక్ ఏంటి? ఉంది. ఒక మామూలు ఆడపిల్లగా రౌడీలను ఎదిరించి సాక్ష్యం చెప్పే ధైర్యం నాకు లేదు. నన్ను కాపాడే ధైర్యవంతులు కూడా మా ఇంట్లో ఎవరూ లేరు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా, ఒక డైనమిక్ పర్సన్ వైఫ్ గా ధైర్యంగా ముందడుగు వేయగలను. సరే, ముందు సాక్ష్యం చెప్పు, పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. కుదరదు. ముందు పెళ్లి, ఆ తర్వాతే సాక్ష్యం.